తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఆదిలోనే హంసపాదు పడినట్లయింది. జూలై 15 నుంచే ఈహెచ్ఎస్ అమలు చేస్తామని, ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆదిలోనే హంసపాదు పడినట్లయింది. అసలు ఎందుకంటే నిన్న ఎవరైతే ఈహెచ్ఎస్ అమలు చేసే సిహెచ్టిఓ ఎవరైతే ఉంటారో సిహెచ్టిఓ సిఓ హనుమంతుని తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ టానా ప్రతినిధి టానా కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వద్దిరాజు రాకేష్ నిన్న ఆయనను కలిశారు. ఈ కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్లో అమలవుతున్నట్టు సెంట్రల్ ఏదైతే జిహెచ్ఎస్ ఉందో ఆ జిహెచ్ఎస్ తరీఫులతో రాష్ట్రంలో జిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ ఏదైతే స్కీమ్ ఉందో దీన్ని అమలు చేయమని వాళ్ళు స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేంద్రం సెంట్రల్ ఈహెచ్ఎస్ సంబంధించి అమలవుతున్నటువంటి టారిఫ్లు బాగా తక్కువ ఉన్నాయి. సో ఆ టారిఫ్లతో ఇక్కడ తెలంగాణ హెల్త్ స్కీమ్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను మేము అమలు చేయలేము. అట్లాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి కూడా గతంలో పేరుకపోయిన పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇప్పటివరకు క్లియర్ చేయలేదు. ఆ పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలి. ఈ టారిఫ్లు పాత టారిఫ్లు గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి ఈహెచ్ఎస్ హయాంలో ఏదైతే టారిఫ్లు ఉన్నాయో ఆ టారిఫ్ల కంటే తక్కువ ఉన్నాయని, సో టారిఫ్లు పెంచితే కానీ మేము ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. అట్లాగే ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు కావచ్చు, వివిధ కమిటీలు కావచ్చు, కమిటీల్లో కనీసం 15 మంది వైద్య నిపుణుల బృందాన్ని కూడా అందులో భాగస్వామ్యం చేయాలి. అట్లాగే ఫిర్యాదు కోసం కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈహెచ్ఎస్ సంబంధించి ఎవరైతే ఎంప్లాయీగా మనకు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రియంబర్స్మెంట్ కావచ్చు, వివిధ ఫిర్యాదులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిన్న తానా ప్రతినిధులు మనకు సిహెచ్టిఓ ఎవరైతే ఈహెచ్ఎస్ అమలు వ్యవస్థను పర్యవేక్షిస్తున్న సిహెచ్టిఓ సిఇఓ హనుమంతుని కలిసి మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి దీని మీద ట్రస్ట్ బోర్డు ఎంప్లాయీస్ హెల్త్ ఏదైతే స్కీమ్ అమలు కానుందో ఆ అమలయ్యే ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే టారిఫ్లకు సంబంధించి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. గతంలో పాత టారిఫ్ల కంటే పాత ఈహెచ్ఎస్ అమలైన టారిఫ్ల కంటే ఇవి ఇంకా తక్కువ ఉన్నాయని, అట్లాగే సెంట్రల్ ఈహెచ్ఎస్లో అమలవుతున్న టారిఫ్లతోని ప్రస్తుతం రాష్ట్రంలో ఈహెచ్ఎస్ను అమలు చేయలేమని సో వీళ్ళంతా స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్తో నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులతో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగి ఒక ఏకాభిప్రాయంకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ముందుకు పోనుందని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీనికి సంబంధించి మరి ఎప్పుడు సమావేశం కాబోతూ ఉన్నారు, సమావేశం తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. సో జూలై 15 నుంచి అంటే ఈ రోజు నుంచి అమలు కావాల్సినటువంటి ఈహెచ్ఎస్ స్కీము సో ఈ ఏకాభిప్రాయం కుదరకపోవడం, అట్లాగే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అభ్యంతరాలతో తాత్కాలికంగా కొంత ఈ అమలు వాయిదా పడినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది.